టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా తిరిగి అప్పచెప్పాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సిరిసిల్ల పట్టణంలోని 21వ వార్డులో ఆకట్టుకున్న ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. బీఎస్పీ జాతీయ అధినేత్రి మాయావతి జన్మదిన వేడుకలు. ఏరియా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ. జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వేచ్ఛందంగా అప్పచెప్పాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ భూమి అప్పగింతపై ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ కేమియా నాయక్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన కూనవేణి నర్సయ్య గ్రామ సర్వే నెంబర్ 464/4లో గల 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని సాగు చేస్తున్నాడని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన బుస్స లింగం గ్రామ సర్వే నెంబర్ 365/2లో ఎకరం ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పచెప్పడానికి నిర్ణయించారని కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడితే ఉంటే సదరు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని, ఈ భూములను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని, పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. 2018 నుండి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతు బంధు, పీఎం కిసాన్ మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందినందుకు ఆ సొమ్ము రికవరీ కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగిందని స్పష్టం చేశారు. సో ఒక వ్యక్తి శ్రీ కూరవేణి నర్సయ్య సారంపల్లి నుంచి వచ్చారు. సో ఆయన 2018 నుంచి 464 సర్వే నెంబర్లో 6 టైమ్స్ రైతు బంధు మొత్తం తీసుకున్నారు. దీంతోపాటు పిఎం కిసాన్ కూడా తీసుకుని ఉంటారు. సో ఈరోజు మంచితనంతో వచ్చి పాస్బుక్ సరెండర్ చేస్తున్నారు సారు. సో అదేవిధంగా మండేపల్లి నుంచి మూస లింగం గారు కూడా మనతో పాటు ఉన్నారు. వీళ్ళు కూడా 365 సర్వే నెంబర్లో 1 ఏకర్ లావణి పట్ట అక్రమంగా తీసుకొని ఉంటారు. వీళ్ళు కూడా ఈరోజు వచ్చి మంచితనంతో మాకు ఈ ల్యాండ్ సరెండర్ చేస్తున్నారు. సో ఈ ఆల్సో ఆయన అది బ్యాంక్లో ఉంది, పాస్బుక్ బ్యాంక్లో ఉంది, అది తీసుకొని ఇస్తారు. క్రాప్ లోన్ తీసుకురా ఎన్ని ఎకరాలు తీసుకున్నావు? 5 ఎకరాలు కట్ చేయాలి వచ్చింది నాకు ఇచ్చుకోవాలని. ఎవరు? మీ పేరు? నా పేరు బుస్స లింగం. నాకు ఎకరం కొనుక్కున్నప్పుడు క్రాప్ లోన్ కూడా ఉంది. క్రాప్ లోన్ దాని మీద లేదు సార్, పట్ట భూమి మీద ఉంది. క్రాప్ లోన్ దాని మీద ఇయ్యారు. అన్ని నెంబర్లు కూడా వస్తాయి కదా సార్, పాస్బుక్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇది అక్కడ ఉండిపోయిందా సార్? అడ్మినిస్ట్రేషన్ నుండి 7 పిటిషన్స్ వచ్చినాయి. మనం 7 ఎఫ్ఐఆర్స్ ఇప్పటివరకు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో కొంతమంది లోకల్ పీపుల్, అది కాకుండా కొంతమంది ఎంఆర్ఓస్ పేరు కూడా మనం వచ్చినాయి. అది కూడా వాళ్ళకి ఒక పర్సన్ రిటైర్ అయ్యారు, అంటే చాలా ఓల్డ్ ఉన్నారు, అందులో 41 వేయడం కూడా జరిగింది. ఇంకా కూడా 1-2 ఉన్నారు, వాళ్ళ కోసం కూడా టీం తెలుస్తుంది. మనం ఎవరైనా ఇట్లా గవర్నమెంట్తో నేరం చేస్తే సో మనం 100% గట్టిగా ఉంటాము. కేసు రిజిస్టర్ చేసి జైలు కూడా పంపిస్తున్నాం. 7 పీపుల్ ఇప్పటివరకు మనం డిమాండ్ చేయడం జరిగింది. సో మీరు చెప్పాలి, ఇది ఎవరైనా ఇలాంటి వాళ్ళు మాకు ఇచ్చారు మళ్ళీ అక్రమంగా తీసుకున్న భూమి, అదేవిధంగా ఎవరైనా ఇలాంటి పాల్పడి ఉంటే దయచేసి ఇవ్వండి. సో దట్ మా పని కొంచెం ఈజీ అవుతుంది. అండ్ ఈ పేదవాళ్ళకి అది ల్యాండ్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఏదో ఇల్లు కానీ ల్యాండ్ కానీ ఏదో వ్యవసాయం చేయగలుగుతారు. సో అది మీరు కూడా రాసి పెట్టాలి.
సిరిసిల్ల పట్టణంలోని 21వ వార్డు గణేష్ నగర్లో జై గణేష్ మిత్రమండలి ఎలుక వెంకట ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు కనుమ పండుగ సందర్భంగా సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. వార్డు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు నిర్వహణలో ప్రత్యేక ఆహ్వానితులుగా మున్సిపల్ చైర్పర్సన్ చిందం కళాచక్రపాణి హాజరయ్యారు. మహిళల ముగ్గుల పోటీలను ఆసక్తిగా తిలకించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అనంతరం వారి చేతుల మీదుగా మొదటి, రెండవ, మూడవ బహుమతి ఎంపిక చేసి బహుమతుల ప్రదానం చేశారు. ఇందులో వార్డు సభ్యులు, మహిళలు, గణేష్ మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ड्रेस तुम्हारा పూల జల్లు పరిమళాలు చల్లు చేసి నల్లని నువ్వులేమో పెద్దగా గాలిలోన పతంగము స్వర్గాచారా తెలంగాణ ఆంధ్రులకు తెరిచే పూల కళ్ళు గొప్పమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు లాస్ట్ उड़ी जाए उड़ी उड़ी जाए उड़ी मुझे कब था पता इसका तेरे प्रेम का गितारा मन में बन कोई हो मजबूरी तेरी मेरी एक भी గుంపులుగా ఉండకండి. ఒక్క డబ్బా పక్కన జరుగుతే వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు. దీనికి మన స్పాన్సర్గా ఏక వెంకన్న గారు కూడా ఎరిక పుష్పలత గారు వీళ్ళందరూ మీ ముందుకు వస్తున్నారు. ఫోటో తీసుకున్నాం. ప్రతి ఒక్కసారి సాయం చేస్తున్నారు. ఈసారి 1000 రూపాయలు
ఒకటి వరకు లాస్ట్ ఉంటుందా? ఈరోజు 21వ వార్డులో వెంకన్న గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో మహిళా మనులు అందరూ కూడా పాల్గొని చాలా చక్కగా కూడా రంగవెల్లితోటి మరి మంచి డిజైన్స్ తోటి కూడా వేయడం జరిగింది. మరి ఇంతమంది పాల్గొన్నా కూడా అందరూ కూడా చాలా చక్కగా వేసినా కూడా మరి ఇంతకుముందు వెంకన్న గారు చెప్పినట్టు థర్డ్, సెకండ్, ఫస్ట్ అనేది కంపల్సరీ ఎక్కడ కానీ ఉంటుంది కాబట్టి మరి అట్లాంటి ఎంపిక చేసి కూడా ఈరోజు మరి మీ 21వ వార్డు అక్క చెల్లెళ్ళకు కూడా వెంకన్న గారి ఆధ్వర్యంలో మరి అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఎందుకంటే మనము సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు అంటేనే ఒకరి నుంచి ఒకరు వేసుకోవాలి, నేను ముందు ఉండాలని కూడా అందరూ కూడా చాలా చక్కగా పాల్గొన్నారు కాబట్టి వారికి మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. మహిళలు అక్కా చెల్లెలు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన గౌరవ చైర్మన్ జిందం కళా చక్రపాణి, మన అలాగే భర్తల వనజక్క రమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు ముగ్గులు అందరూ చాలా బాగా వేశారు, కానీ మనం అందులో ఎవరో ఒకరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి. అందరికీ ఇవ్వాల్సిందే, కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది నిర్ణయించాలి. పోటీ అంటేనే అది, ఎవరు బాధపడవద్దు. దాదాపు అందరికీ ప్రైజులు ఉంటాయి, కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇంత పెద్ద మీరు పాల్గొన్నందుకు, ఇంత పెద్ద మీరు పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చే సంవత్సరం కూడా ఇంతకైనా, ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి వచ్చే సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఇంకా జరుపుకుందాము. ఇంత పెద్ద మహిళలు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకున్నాం. వారు నిర్వహించిన మన ముగ్గుల పోటీ కార్యక్రమంలో వచ్చిన వారందరికీ మా హృదయపూర్వక వందనాలు. చప్పట్లు ప్లీజ్.
గారు సన్మానిస్తారు. సన్మానించండి. మీ అందరి కూడా మాకు సహకరించిన వారందరికీ మా హృదయపూర్వక వందనాలు. మరి కొద్ది క్షణాల్లో బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెంజీ కుమారి మాయావతి 69వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సివిల్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి జన్మదినం సంతోషంగా జరుపుకోవడం జరిగిందని బీఎస్పీ జిల్లా శాఖ నాయకులు పేర్కొన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆమె దేశ ప్రజలకు ఎనలేని సేవ చేశారని అన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వరవిల్లి స్వామి గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ చాకలి రమేష్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు అరుకల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాబోయే భావి భారత ప్రధాని బెంజీ కుమారి మాయావతి గారి 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆమెకు ఘనంగా మరి బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తరఫున మరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి మిత్రులారా, రాజన్న సిరిసిల్ల జిల్లా అట్లాగే ఈ 2 నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో బహుజనులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, అదేవిధంగా మరి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ భారతదేశంలో ఇవాళ ఆధునికమైనటువంటి ఈ ప్రపంచంలో మరి బహుజన్ సమాజ్ పార్టీ మరి ఆవిర్భవించినటువంటి కొద్ది రోజుల్లోనే మరి మాన్యవర్ కాన్షీరామ్ గారి ఆధ్వర్యంలో మరి బెంజీ కుమారి మాయావతి గారిని మరి భారతదేశంలోనే మరి మొట్టమొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి అతి పిన్న వయసులోనే మరి భారతదేశానికి గుండెకైనటువంటి ఉత్తరప్రదేశ్కు మరి వాళ్ళ 4 సార్లు మరి ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర మరి బెంజీ మాయావతి గారికి దక్కింది. మరి వాళ్ళ బెంజీ మాయావతి గారు మరి ఉత్తరప్రదేశ్లో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ ఏదైతే ఇవాళ భూమి లేని నిరుపేదలు ఉన్నారో ఇవాళ అక్కడ 25 లక్షల ఎకరాల భూ పంపిణీ చేయడం కూడా జరిగింది. అట్లాగే ఇవాళ ఫీజు రియంబర్మెంట్స్ కావచ్చు, అదే రకంగా ఇవాళ ఆడపిల్లల పేరట మరి వాళ్ళకు హాస్టళ్లకు సంబంధించినటువంటి వాటి కూడా చాలా విషయాలలో ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నప్పుడు చాలా రకాల సదుపాయాలు కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు మరి బహుజన్ సమాజ్ పార్టీ మరి ఏదైతే ఇవాళ రాజ్యాంగం ఉన్నదో వాళ్ళ రాజ్యాంగం అనేది ఇవాళ మనకు అది ప్రమాదంలో ఉన్నది. మరి ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఏకైక పార్టీ మరి బహుజన్ సమాజ్ పార్టీ. అదే మాయావతి గారి మరి బెంజీ కుమారి మాయావతి గారి ఆధ్వర్యంలోనే ఇవాళ రాజ్యాంగాన్ని వాళ్ళ సురక్షితంగా మరి బాధ్యతగా ఇవాళ కాపాడవలసిన బాధ్యత అది. ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ ఇవాళ భారతదేశం ఉన్నది కాబట్టి వాళ్ళ బెంజీ కుమారి మాయావతి గారు అక్కడ ఉండడం మూలంగానే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మను సంస్కృతి ఏదైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళ రాజ్యాంగాన్ని మారుస్తామని ఏదైతే బీజేపీ కలలు కంటుందో మరి వాళ్ళ అడ్డుకోవడానికే వాళ్ళ అడ్డుపడడానికి భయపడుతూనే ఇవాళ బహుజన సమాజ్ ఉండడం మూలంగానే మరి కుమారి మాయావతి గారు అక్కడ ఉండడం మూలంగానే వాళ్ళ ధైర్యం కూడా చాలటం లేదు. మరి ఇవాళ బెంజీ కనుక మరి అక్కడ లేకుంటే బహుజన సమాజ్ పార్టీ అనేది భారతదేశంలో లేకుంటే మరి ఇవాళ మరి ఏదైతే నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ఇవాళ రాజ్యాంగాన్ని మార్చేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. రాజ్యాంగాన్ని ఇప్పటికే మార్చేవాళ్ళు. మరి వాళ్ళ బెంజీ కుమారి మాయావతి గారికి భయపడి వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళ ముట్టుకోవట్లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరి మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో మరి బహుజన్ సమాజ్ పార్టీకి మీరు మరి శక్తినివ్వడానికి మీరు అందరూ కూడా మరి ఒక గూటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకనైనా మనం మేలుకోకపోతే మరి ఇకనైనా మనం బీఎస్పీ పట్ల మనము ఆదరణ చూపకపోతే ఇక ముందైనా బీఎస్పీకి ఓట్లు వేయకపోతే ప్రమాదంలో భారత రాజ్యాంగం ఉన్నది. కాబట్టి మరి ఇక్కడ నుంచి ఏదైతే ఇవాళ మరి బెంజీ గారి బర్త్డే సందర్భంగానైతే ఒక ప్రతిమ పూని మరి మనం అందరం కూడా మరి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. దానికి ఏకైక ఆధారం ఏంటంటే బహుజన సమాజ్ పార్టీ. కాబట్టి మీరు అందరూ కూడా ఒకతాటికి వచ్చి బీఎస్పీని ఆదరించాలని కోరుతూ మరొకసారి మరి బెంజీ
కుమారి మాయావతి గారి 69వ జన్మదిన శుభాకాంక్షలు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తరఫున తెలియడం జరుగుతుంది. జై భీమ్, జై భారత్, జై పులే. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా తిరిగి అప్పచెప్పాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సిరిసిల్ల పట్టణంలోని 21వ వార్డులో ఆకట్టుకున్న ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. బీఎస్పీ జాతీయ అధినేత్రి మాయావతి జన్మదిన వేడుకలు, ఏరియా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.